హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. ఈరోజు హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో నేను మీకు చూపించబోయే రెసిపీ. ఈరోజు మా వంటింట్లో ఒక స్పెషల్ స్వీట్ చేయబోతున్నాను. అదే స్వీట్ కార్న్ హల్వా. చాలా సింపుల్గా, ఈజీగా, హెల్దీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో అయిపోయే ఈ స్వీట్ కార్న్ హల్వా ఈరోజు మీ అందరి కోసం నేను చేసి చూపిస్తున్నాను. ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేశారు, చాలా బాగుందని. అందుకే నేను కూడా ఈరోజు మా ఇంట్లో చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: స్వీట్ కార్న్, 3 స్వీట్ కార్న్ వచ్చిన గింజలు ఇవి. అలాగే నెయ్యి, షుగర్, జీడిపప్పు, కిస్మిస్. మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ స్వీట్ కార్న్ వేసేసి మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో వాటర్ ఏం పోయలేదు నేను. స్వీట్ కార్న్లో వచ్చే వాటర్తోనే ఈ విధంగా మనకి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ముందుగా ఈ ప్యాన్లో నెయ్యి వేసుకుందాము. నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనకి ఆ స్వీట్ కార్న్ పేస్ట్ అంతా ఈ నెయ్యిలోనే మనకి రోస్ట్ అవ్వాలి. ఇప్పుడు నెయ్యి కొంచెం వేడయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఈ జీడిపప్పు వేసుకొని మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకుందాము. ఇది కొంచెం వేగింది. ఇప్పుడు ఈ స్టేజ్లో కిస్మిస్ కూడా వేసేద్దాము. రెండు కలిపి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకొని ఈ విధంగా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం స్వీట్ కార్న్ పేస్ట్ చేసుకున్న పేస్ట్ అంతా ఈ నెయ్యిలో వేసి వేయించుకోవాలి. చూడండి, ఇలా వేసేసుకొని పేస్ట్ అంతా మనం జాగ్రత్తగా స్టవ్ సిమ్లో పెట్టేసి నిదానంగా వేయించుకోవాలి. మనకి ఇది వేగటానికి మినిమం 10 to 15 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే మనకి స్వీట్ కార్న్లో ఉన్న పచ్చిదనం, స్మెల్ అంతా పోయి మనకి మంచి సువాసన వచ్చేంత వరకు కూడా సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి, అంటుకోకుండా వస్తుంది. ఇంకో విషయం, నాన్ స్టిక్ ప్యాన్ అయితే కనుక ఈ విధంగా మనకి అంటుకోకుండా మంచిగా వచ్చేస్తుంది. నార్మల్ది అయితే మాత్రం మీరు కంపల్సరీ ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే వాటర్ అది పొయ్యం కాబట్టి అడిగంటే ఛాన్సెస్ ఉంటుంది. దగ్గరే ఉండి స్వీట్ చేసుకోండి, ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. మంచిగా వేగుతుంది, మనకి స్మెల్ మారుతుంది. అలాగే మనం వేసిన నెయ్యి అంతా సైడ్స్ నుంచి మనకి వచ్చేస్తుంది, అదే మనకి వేగిందని అర్థం. చూడండి, ఆల్రెడీ మనకి గీ సైడ్ నుంచి వదలటం మొదలయ్యింది. ఇంకా మనం ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలా సిమ్లో కలుపుతూనే ఉందాము. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇది రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా సైడ్ నుంచి మనకి నెయ్యి అంతా వదిలేస్తుంది. నాకైతే ఇక్కడ మా ఇల్లు అంతా స్వీట్ వాసన వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇలా కలుపుకుంటూ 10 నిమిషాల తర్వాత విషయం అంతా వేగిపోయినట్టు మనకి రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్లో నేనైతే ఒక 3/4 కప్పు షుగర్ వేస్తున్నానండి. షుగర్ స్వీట్ అనేది మీ ఇష్టం, మీరు టేస్ట్ చేసి చెక్ చేసుకొని మీకు కావాల్సినంత షుగర్ అయితే యాడ్ చేసుకోండి. దీనికైతే ఒక కప్పు షుగర్ పడుతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈ కప్పు వేసాను. ఇప్పుడు చూడండి, మనం షుగర్ వేసేసరికి లూజ్ అయ్యింది మిశ్రమం అంతా. మళ్ళీ దీన్ని ఇలా సిమ్లో మరో 5 మినిట్స్ కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకుందాము. చూడండి, ఆల్రెడీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ సగం వేసేద్దాము. సగం వేసి ఈ విధంగా కలిపేసుకుని, ఇప్పుడు మీకు నచ్చితే కనుక ఒక పావు స్పూన్ వరకు ఇలాచీ పొడి యాడ్ చేయండి. నేను జస్ట్ ఒక పించ్ చేస్తున్నాను అంతే, ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేద్దాము. రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో కలర్ఫుల్గా, చూడడానికే కాదండి తినడానికి కూడా చాలా బాగుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని ఈ విధంగా రెడీ అయిపోయింది
అసలు కలర్ కూడా మంచి గోల్డ్ కలర్‌లో భలే వచ్చింది. మీకందరికీ నచ్చినట్లయితే మీ వంటింట్లో మీరు కూడా చేసి మీ పిల్లలకి పెట్టండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.